హాయ్ ఎవ్రీవన్, జై జనసేన గోపాలకృష్ణ లాక్స్ తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తమిళనాడులో విస్తరించబోతున్నారు, పార్టీ పెట్టబోతున్నారు, ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు అంటూ మన తెలుగు మెయిన్ మీడియాలో డిబేట్స్. జనసేన పార్టీ ఆవిర్భావ సభ తర్వాత ఒక తమిళనాడుకు చెందిన తంతి టీవీ ఛానల్కి పవన్ కళ్యాణ్ గారు ఇంటర్వ్యూ ఇవ్వటం జరిగింది. దాన్ని బేస్ చేసుకుని మన తెలుగు మీడియా అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ వీళ్ళు చెబుతున్నట్టుగా స్పష్టంగా పార్టీని విస్తరించారని చెప్పలేదు. గంట పాటు జరిగిన ఆ ఇంటర్వ్యూలో సహజంగానే పవన్ కళ్యాణ్ గారు జాతీయ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి ఆ యాంకర్ ఏమడిగాడంటే, మీ పార్టీ ఆంధ్రప్రదేశ్కే పరిమితం చేస్తారా లేక తమిళనాడులో కూడా విస్తరిస్తారా అని అడగటం జరిగింది. ప్రశ్నకు సమాధానంగా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, తనకు తన పార్టీ ఐడియాలజీని విస్తరించాలని ఉంటుందని జన సైనికులు గుర్తుపెట్టుకోండి. పవన్ కళ్యాణ్ గారు ఆ ప్రశ్నకు సమాధానం ఏం చెప్పారంటే, నాకు నా ఐడియాలజీనే ముఖ్యం, అధికారం కాదు, పవర్ కాదు. వేరే రాష్ట్రానికి వెళ్ళి అక్కడ పవర్ సంపాదించాలి అన్నది ప్రాధాన్యం కాదు అని చెప్పడం జరిగింది. నాకు ఇంకో రాష్ట్రానికి వెళ్ళి పవర్ సంపాదించాలన్న ఆలోచన లేదని, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, పాండిచ్చేరి, ఒరిస్సా వంటి సౌత్ స్టేట్ల నుంచి నా సభలకు నా అభిమానులు వస్తూ ఉంటారని, అలాగే మొన్నటి ఆవిర్భావ సభకు కూడా వచ్చారని, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో నా పార్టీకి ఫాలోయింగ్ ఉందని చెప్పారు. వేరే రాష్ట్రాలకు జనసేన పార్టీని విస్తరిస్తారా అని అడిగితే, అది జరిగితే జరగచ్చు, కానీ అది ఆర్గానిక్గా జరగాలి, అంతేగాని మేము అక్కడికి వెళ్ళి పార్టీ పెట్టంగానే ఏదో ప్రభావం చూపటం ఇలాంటివేవి ఉండవని, ఇక ఎన్నికల్లో పోటీ చేయటం లేదంటే ఏదైనా పార్టీకి ప్రచారం చేయటం ఇలా చేయొచ్చు. హడావిడి చేయటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. పార్టీ ఆర్గానిక్గా డెవలప్ కావాలంటే అక్కడున్న స్థానిక వ్యక్తులు మార్పు కోరుకోవాలి, మా పార్టీ ఐడియాలజీ నమ్మాలి, అలాగే కష్టపడి పనిచేయాలి పార్టీ కోసం. అప్పుడు ఏదైనా ఇంపాక్ట్ మేము పార్టీ పెట్టడం వల్ల ఉంటుంది. అంతేగాని ఇవేమీ లేకుండా పార్టీ పెడితే ఎలాంటి ప్రభావం చూపలేం. ఇదే ప్రశ్నని యాంకర్ మళ్ళీ తిరిగి ప్రశ్నించాడు పవన్ కళ్యాణ్ గారిని. యాంకర్ తిరిగి మళ్ళీ గుచ్చి ఏం ప్రశ్నించాడంటే, అంటే మీకు ఒక ఐడియా ఉంది వేరే స్టేట్స్లో కూడా మీ పార్టీని ఎస్టాబ్లిష్ చేయాలని, అంతే కదా దాని అర్థం అంటూ తిరిగి ప్రశ్నించాడు. అంటే ఆ ఆలోచనలో ఉన్నారనే అనుకోవచ్చా అని ప్రశ్న సంధించారు. యాంకర్ అడిగిన ఆ ప్రశ్నకు స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఎవరైనా కొందరు వ్యక్తులు కష్టపడి కమిటెడ్గా పార్టీ ఐడియాలజీని నమ్మి పనిచేసేవాళ్ళు, అటువంటి వాళ్ళు ఉంటే ఏదైనా జరగచ్చు, అంతేగాని వేరే రాష్ట్రాల్లో పార్టీ పెట్టాలి, అక్కడ కూడా అధికారంలోకి రావాలి, అలాంటి ఆలోచనే లేదు. నాకు నా ఐడియాలజీనే ముఖ్యం, అధికారం కంటే అని కూడా స్పష్టంగా అన్నారు పవన్ కళ్యాణ్ గారు. ఆ ఇంటర్వ్యూ వాస్తవం ఇలా ఉంటే మన తెలుగు మీడియాలు పార్టీ కేడర్ని, ప్రజల్ని మిస్గైడ్ చేస్తున్నాయి. ఇంకేముంది, పవన్ కళ్యాణ్ గారు వేరే రాష్ట్రాల్లో కూడా పార్టీని విస్తరిస్తున్నాడు అంటూ డిబేట్స్, విశ్లేషణలు. ఈ ఇంటర్వ్యూలో అలాంటిది ఏమీ మాట్లాడలేదు. ఈ ఇంటర్వ్యూ 1-2 సార్లు పూర్తిగా చూశాను, విన్నాను. ఎక్కడా పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు చెబుతున్నట్టుగా మాట్లాడలేదు. కామన్ సెన్స్ అండి, కామన్ సెన్స్గా ఆలోచించాలి. ముందు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీని స్ట్రెంగ్తన్ చేయాలి. ఇప్పటికీ చాలా చేశారు, ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో బూత్ స్థాయి వరకు పార్టీని నిర్మాణం చేయాలి. ఇంకా ఆయన సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి. మేబీ త్వరలో తెలంగాణలో పార్టీని విస్తరించవచ్చు. అంతేగాని ఇది వదిలిపెట్టి వేరే స్టేట్లో పార్టీని ఇప్పట్లో విస్తరిస్తారని నేనైతే అనుకోవటం లేదు. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇంకా స్ట్రెంగ్తన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. దీని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేయాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో. ఆ వీడియోని కూడా మీరందరూ లైక్ చేసి ఆదరిస్తారని, మీ విలువైన సూచనలు చేస్తారని ఆశిస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో పార్టీని ఇంకా చాలా బలోపేతం చేయాల్సిన అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ఉంది.
గంట పాటు సాగిన ఈ ఇంటర్వ్యూలో ఇంకొన్ని ఆసక్తికర ప్రశ్నలు వేశాడు యాంకర్. ఆ యాంకర్ ఏమని క్వశ్చన్ వేస్తారంటే, మీ పార్టీ జనశ్రేణులు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారు, మరి మీరేమో పదే పదే చంద్రబాబు నాయుడు గారే మరో 10-15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు అని ఎందుకు అంటున్నారు అని అడిగారు. దానికి పవన్ కళ్యాణ్ గారు తిరిగి రిప్లై ఏమిచ్చారంటే, నేను పదే పదే ఎందుకు అలా మాట్లాడుతున్నానంటే, ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కావాల్సింది స్థిరత్వం, స్థిరమైన ప్రభుత్వం, రాజకీయ స్థిరత్వం. రాష్ట్ర విభజన తర్వాత మా ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి కావాల్సింది రాజకీయ స్థిరత్వం. అప్పుడే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి రాజకీయ స్థిరత్వం కావాలంటే ఇప్పుడున్న ఈ కూటమి ప్రభుత్వమే కొంతకాలం పాటు కొనసాగాలి అనేది నా ఉద్దేశం అని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. ఆ మెసేజ్ ఇవ్వటం కోసమే తాను పదే పదే అలా మాట్లాడుతున్నానని చెప్పారు. నిజమే కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం చాలాసార్లు మాట్లాడటం ఇది అందరి వల్ల సాధ్యం కాదు. ఎంతో బ్రాడ్ మైండ్ ఉంటే తప్ప తన పార్టీని సైతం పణంగా పెడుతున్నారేమో అనిపిస్తుంది ఒక్కోసారి. ఇది ఇలా ఉంటే జనసేన క్రేడర్లో దీని మీద భిన్నాభిప్రాయాలుంటాయి. ఎక్కువ అసంతృప్తిలో ఉన్నారు జనశ్రేణులు. బయటికి చెప్పలేకపోతున్నారు, లోపలే బాధపడుతున్నారు. వాళ్ళ అసంతృప్తిని కూడా అర్థం చేసుకోవాలి మనం. దాంట్లో తప్పేముంది? ఏ పార్టీ అయినా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అనుకుంటారు కదా. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని, ఆంధ్రప్రదేశ్లో జనసేన అధికారంలోకి రావాలని కోరుకోవటంలో ఎటువంటి తప్పు పట్టాల్సిన అవసరం లేదు జనసేన కేడర్ని. కానీ పవన్ కళ్యాణ్ గారు నా వ్యక్తిగత ఎదుగుదల కంటే ఆంధ్రప్రదేశ్ సుస్థిరత ముఖ్యం అంటున్నారు ఈ ఇంటర్వ్యూ ద్వారా. మరోసారి చివరిగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, రాష్ట్రంలో రాజకీయ స్థిరత్వం ఏర్పడితే కనుక అప్పుడు జనసేన పార్టీ ఒంటరిగా అధికారం చేపట్టడం, జనసేన ప్రభుత్వం ఏర్పడటం, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవటం, ఇవి అప్పుడు ఆలోచించాలి. గోల్స్ అన్నీ అప్పుడు ఫుల్ఫిల్ అవుతాయంటారు పవన్ కళ్యాణ్ గారు. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునేవారు, కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ సబ్స్క్రైబర్స్. గోపాలకృష్ణ అంటే జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.